హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను థర్డ్ యూనిట్‌లో ఒక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇటువంటి క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది మనకు థర్డ్ యూనిట్‌లో. ఇది ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆల్రెడీ రిపీట్ అయిన క్వెషన్ కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ అడిగినా గానీ మీకు ఈ ప్రాబ్లమ్ చేస్తే అర్థమైతది. ఓకేనా? సో, మేబీ ఇంకా కేస్ స్టడీలాగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకు మనకు ఐఐపీఎంలో కూడా అడిగాడు కదా! ఒక ప్రాబ్లమ్ ఇచ్చి సో, అనాలిసిస్ చేసి మనము ఆన్సర్ ఇవ్వాలి. సో, అటువంటి క్వెషన్స్ గానీ అట్లా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని మీరు ఇది అర్థమైతే నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కనీసం దీని రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తే మినిమమ్ ఒక హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ చేసినా గానీ మార్క్స్ పడతాయి. ఓకేనా? సో, ఈ ప్రాబ్లమ్ లాస్ట్ వరకు వినండి. అయితేనే మంచిగా అర్థమైపోతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వినండి. ఓకే. సో, ఏ ఏ బారోవర్ ఆఫ్ ఎ బ్యాంక్ ఈస్ శాంక్షన్డ్ 10 crores క్రెడిట్ లిమిట్ బట్ యుటిలైజ్డ్ బై 8 crores on a average at contracted rate of 20%. The borrower will have to pay a commitment fee of 0.5% on the unused portion of the credit limit. The bank insists the borrower maintains a margin of 20% for the utilized portion of the credit limit and the 5% for the unutilized portion. The central bank imposes a reserve requirements of 10% of deposit. You are required to find the estimated loan revenue, the estimated bank funds outlay for the borrower, and the estimated before tax yield to the bank from this loan. సో ఈ 3 క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయాలి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక బారోవర్ ఏంటంటే ఆయనకు 10 crores లిమిట్ ఉంది, క్రెడిట్ లిమిట్. సో బట్ ఆయన ఏం చేశాడంటే 8 crores యూటిలైజ్ చేసుకున్నాడు. 8 crores తీసుకున్నాడు. ఇంకా 2 crores తీసుకోలే. బట్ ఏదైతే తీసుకున్నాడో 8 crores ఆ 8 crores కి 20% ఇంట్రెస్ట్ పడ్డది. సో దీన్ని ఇంట్రెస్ట్ అంటారు. నెక్స్ట్ ఏదైతే ఇంకా 2 crores ఉంది కదా యూటిలైజ్, ఆయనకు 10 crores లిమిట్ అన్నమాట. బట్ ఆయన తీసుకుంది 8 crores. మిగతా 2 crores ఉంది కదా, ఆ 2 crores కమిట్మెంట్ ఫీ అని పడి కమిట్మెంట్ ఫీ 0.5% తీసుకుంటున్నాడు బ్యాంక్. సో 20% యూటిలైజ్డ్ అమౌంట్‌కి ఆల్రెడీ ఇంకా ఏమో 0.5% ఏమో అన్‌యూటిలైజ్డ్ అమౌంట్‌కి కూడా తీసుకుంటున్నాడు. అలాగే ఏంటంటే మనం బ్యాంక్‌లో డబ్బులు తీసుకోవాలంటే మనకు మినిమమ్ 20% యూటిలైజ్డ్ పోర్షన్‌కి డబ్బులు ఉంచాలి. అలాగే అన్‌యూటిలైజ్డ్ పోర్షన్‌కి కూడా 5% డబ్బులు మనం మార్జిన్ లాగా ఉంచాలన్నమాట. సో లైక్ ఇప్పుడు ఏంటంటే మనము ఏదైనా తీసుకోవాలంటే ఇప్పుడు క్రెడిట్‌లో తీసుకోవాలంటే ఈఎంఐలో డౌన్ పేమెంట్ లాగా ఉంటాయి కదా! సో ఇలా కూడా మనం ఏదైనా బ్యాంక్‌లో పోయి డబ్బులు తీసుకుంటే మినిమమ్ అమౌంట్ మనం పే చేయాలన్నమాట. సో ఇక్కడ 8 crores తీసుకున్నాడు కాబట్టి దానికి 20% మార్జిన్ అనేది ఉంచాలి బ్యాంక్‌లో. అలాగే 5% అనేది అన్‌యూటిలైజ్డ్ అమౌంట్‌కి కూడా ఉంచాలన్నమాట. సో అదేంటంటే వాళ్ళకి సేఫర్ సైడ్ అన్నమాట. ఒకవేళ రీపే చేయకపోతే ఆ అమౌంట్ వాళ్ళకి యూటిలైజ్ అయితదన్నమాట. సో కొంచెం రిస్క్ తగ్గుతదని చెప్పేసి మార్జిన్ అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. 20% ఫర్ యూటిలైజ్డ్ అమౌంట్ అండ్ 5% ఫర్ అన్‌యూటిలైజ్డ్ అమౌంట్. ఓకే. ఇది ఎందుకంటే లైక్ ఇప్పుడు మీకు మార్జిన్ అంటే డౌన్ పేమెంట్ లాగా అనుకోండి. ఇప్పుడు నార్మల్‌గా మనం ఏదైనా బయట ఏదన్నా క్రెడిట్ బేస్‌లో తీసుకున్నాం అనుకో డౌన్ పేమెంట్ కడతాం కదా! సో ఇది కూడా అంతే. మనకు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు 20% మార్జిన్ తీసుకుంటారనమాట. ఓకే. సో అలాగే 5% ఏమో అన్‌యూటిలైజ్డ్ మనకు లిమిట్‌లో యూటిలైజ్డ్‌కేమో 20%, అన్‌యూటిలైజ్డ్‌కేమో 5%. సో ఇంకేంటంటే ఇంకో క్వెషన్ ఏంటంటే మీకు అవును మేము 10 crores 8 crores తీసుకున్నాము. ఇంకా 0.5% ఎందుకు ఇంట్రెస్ట్ పడతదని చెప్పేసి అంటారు కదా! సో నువ్వు ఏదైతే నీకు 10 crores లిమిట్ ఉంది కదా! నువ్వు ఏ నిమిషంలో అయినా తీసుకోవచ్చు. ఏ రోజైనా తీసుకోవచ్చు. ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. సో వాళ్ళేం చేయాలంటే నీ పేరు మీద 10 కోట్లు పక్కన పెట్టాలి కదా! సో నువ్వు దాంట్లో 8 కోట్లే వాడుకుంటున్నావు. కానీ నువ్వు అది ఎప్పుడు వాడుకుంటావు? ఇప్పుడు ఇయాల 8 కోట్లు తీసుకున్నావు, రేపు 2 కోట్లు తీసుకోవచ్చు. లేకపోతే 10 కోట్లు తీసుకున్నావు, 10 కోట్లలో 8 కోట్లు తీసుకున్నావు. నెక్స్ట్ మినిటే మళ్ళా 2 కోట్లు తీసుకోవచ్చు. సో నువ్వు చెప్పలేను. వాడిచ్చిన లిమిట్ కంపల్సరీ నీకోసం ఏదైతే లిమిట్ ఉంచాడో 10 crores నీకోసం అది 10 కోట్లు పక్కన పెట్టాల్సిందే. నువ్వు వాడినా వాడకపోయినా ఒకవేళ ఈ అన్‌యూటిలైజ్డ్ పోర్షన్‌కి సమ్‌వాట్ ఇంట్రెస్ట్ పడతది. అదే 0.5% అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? సో తీసుకున్న దానికేమో 20%, తీసుకోని దానికేమో 0.5% పడతది. ఎందుకంటే అది నీ కోసం పక్కన పెట్టిండు కాబట్టి యూజ్‌ఫుల్‌గా ఉండదు కాబట్టి, వేరే వాళ్ళకి ఇయ్యడానికి ఉంటది కాబట్టి, వేరే వాళ్ళకిస్తే ఇంట్రెస్ట్ వస్తది 20%. బట్ నీ కోసం పక్కన పెట్టాడు కాబట్టి నువ్వు వాడుకోలేవు కాబట్టి 0.5 ఇంట్రెస్ట్ అనేది పడతది. ఓకే. ఇది మార్జిన్ వచ్చేసేమో సేఫర్ సైడ్ డౌన్ పేమెంట్ లాగా తీసుకుంటారనమాట మన దగ్గర నుంచి. ఓకే. నెక్స్ట్ 10% వచ్చేసి డిపాజిట్స్. ఇక్కడ చూడండి సెంట్రల్ బ్యాంక్ ఇంపోజెస్ ఏ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ 10% ఆఫ్ డిపాజిట్స్. ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే 20% అండ్ 5% మార్జిన్ ఉంచుతున్నాం కదా బ్యాంక్‌లో, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్‌బీఐ ఎట్లా ట్రీట్ చేస్తదంటే డిపాజిట్ కిందకి ట్రీట్ చేస్తదనమాట. సో డిపాజిట్స్‌కి 10% రిజర్వ్ మెయింటైన్ చేయాలనమాట. ఏదైతే డిపాజిట్స్ ఉంటాయో
వాటికి 10% రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో, దాని గురించి కూడా 10% పక్కన పెడతారనమాట. సో, ఈ క్వెషన్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు నేను ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎస్టిమేటెడ్ లోన్ రెవెన్యూ. సో, ఇక్కడ చూడండి మనము ఆన్సర్‌లోకెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా అంతా రాసుకోవాలి. ఏదైతే మన క్వెషన్‌లో ఇచ్చిండో ఇన్ఫర్మేషను ఇదంతా మంచిగా నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి శాంక్షన్డ్ క్రెడిట్ లిమిట్ అమౌంట్ ఈక్వల్స్ టు 10 క్రోర్స్. యుటిలైజ్డ్ క్రెడిట్ ఈక్వల్స్ టు 8 క్రోర్స్ అట్ ద 20% ఇంట్రెస్ట్‌తోని. అన్‌యుటిలైజ్డ్ క్రెడిట్ ఏంటి 2 క్రోర్స్ 0.5 ఇంట్రెస్ట్‌తోని. నెక్స్ట్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ 20% ఫర్ యుటిలైజ్డ్ క్రెడిట్ అండ్ 5% ఫర్ అన్‌యుటిలైజ్డ్ క్రెడిట్. నెక్స్ట్ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ ఏంది 10% ఆఫ్ డిపాజిట్స్ మార్జిన్ ఈజ్ ట్రీటెడ్ లైక్ డిపాజిట్. ఆర్బీఐ రూల్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎస్టిమేటెడ్ లోన్ రెవెన్యూ హౌ మచ్ బ్యాంక్ ఎర్న్స్. ఒకవేళ మనం ఆయన దగ్గర ఇప్పుడు తీసుకున్నాడు కదా 8 కోట్లు తీసుకున్నాడు కదా క్రెడిట్ లిమిట్‌లో. సో, ఆ 8 కోట్లు తీసుకోవడం వల్ల బ్యాంక్‌కి ఎంత లాభం వచ్చింది అని చెప్పేసి క్వెషన్ అడుగుతున్నాడు. సో, ఇక్కడ చూడండి దీనికి ఆన్సర్ ఏందంటే ఇంట్రెస్ట్ ఆన్ యుటిలైజ్డ్ క్రెడిట్ ప్లస్ కమిట్మెంట్ ఫీ ఆన్ అన్‌యుటిలైజ్డ్ క్రెడిట్. సో, మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంది 20% 8 క్రోర్స్ పైన ఎంత 1.60. నెక్స్ట్ 1.60 2 మళ్ళీ అలాగే 2 క్రోర్స్ ఇంకోటి ఉంది అన్‌యుటిలైజ్డ్ దానికి 0.5 ఇంట్రెస్ట్ కాబట్టి 0.01 క్రోర్. ఓకే. సో, టోటల్ వచ్చేసి ఇన్కమ్ ఎంత 1.61 క్రోర్స్ అన్నమాట. సో, టోటల్ రెవెన్యూ వచ్చేసి మన బ్యాంక్‌కి 1.61 క్రోర్స్ వస్తుంది ఇంట్రెస్ట్ రూపంలో. ఓకే. సో, ఇదన్నమాట ఫస్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఏంటి ద ఎస్టిమేటెడ్ బ్యాంక్ ఫండ్స్ అవుట్లే ఫర్ ద బ్యాంక్ బారోవర్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వెషన్ ఎస్టిమేటెడ్ బ్యాంక్ ఫండ్ అవుట్లే ఫర్ ద బారోవర్ హౌ మచ్ బ్యాంక్ రియల్లీ ఇన్వెస్టెడ్. బ్యాంక్ అనేది ఒక పర్సన్ కోసం ఏదైతే ఆ లోన్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేసింది డబ్బులు యాక్చువల్‌గా ఎంత ఇన్వెస్ట్ చేసిందని చెప్పేసి దీంట్లో మనం రాయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మార్జిన్ రిక్వైర్మెంట్. మార్జిన్ రిక్వైర్మెంట్ ఏంది యుటిలైజ్డ్ అమౌంట్‌కి ఎంత 8% ఇంటూ 20% 1.6 క్రోర్స్. అలాగే అన్‌యుటిలైజ్డ్ మనీకేమో 2 క్రోర్స్ కాబట్టి ఇంటూ 5% ఇంత మొత్తం 0.1 క్రోర్. టోటల్ వచ్చేసి ఎంత 1.7 క్రోర్స్. సో, ఇదేంటంటే కస్టమర్స్ మనీ మనము డౌన్ పేమెంట్ లైక్ మార్జిన్ లాగా బ్యాంక్‌లో ఉంచాలన్నమాట. సో, ఇది ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ రిజర్వ్ రిక్వైర్మెంట్ ఎంత 10%. 10% ఎందుకు మనం డిపాజిట్ చేసినందుకు దాంట్లో 10% ఉంచాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ కదా. సో, అది ఎంత 0.17 క్రోర్. నెక్స్ట్ యాక్చువల్ బ్యాంక్ ఫండ్ ఇన్వెస్టెడ్ ఎంత 8 కోట్లు ఇస్తున్నారని చెప్పేసి మనకుంది. బట్ మనం ఏం చేస్తున్నాం డౌన్ పేమెంట్ కడుతున్నాం దాంట్లో నుంచి రిజర్వ్ తీస్తున్నాం కదా. సో, అంతా కలిపితే ఇక్కడ చూడండి 8 మైనస్ 1.7 ప్లస్ 0.17 ఇక్కడ ఎంత 8 మైనస్ 1.87. సో, ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు టోటల్‌గా 6.13 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినట్టు అంతే. సో, మనకి ఇస్తున్నాడు 8 క్రోర్స్ బట్ మనం ఇంకా డౌన్ పేమెంట్ కడుతున్నాం. అలాగే రిజర్వ్ ఇవన్నీ కడుతున్నాం కాబట్టి మనకు యాక్చువల్‌గా ఇచ్చిన అమౌంట్ ఎంత 6.13. మనకిచ్చిన బ్యాంక్ అమౌంట్ ఎంత 6.13 అంటే బ్యాంకుకు జస్ట్ 6.13 క్రోర్సే ఇన్వెస్ట్ చేసింది తన సొంత డబ్బు. మిగతా డబ్బు అంతా మనదే అన్నమాట. 8 క్రోర్స్‌లో మిగతా డబ్బు మనము వాళ్ళ డౌన్ పేమెంట్ కిందకి కడుతున్నాము. సో, మనకి 8 క్రోర్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆళ్ళు ఏం చేసుకుంటున్నారు డౌన్ పేమెంట్ తీసుకుంటున్నారు యాజ్ ఏ మార్జిన్. మళ్ళీ ఇంకా అలాగే ఏం తీసుకుంటున్నారు రిజర్వ్ తీసుకుంటున్నాడు. ఓకే. సో, కానీ సొంత డబ్బు వచ్చేసి ఎంత బ్యాంక్‌ది 6.13 మాత్రమే. 6.13 క్రోర్స్ మాత్రమే. సో, ఈ క్వెషన్ ఏమడిగిండు బ్యాంక్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పేసి అడిగిండు. సో, మనం ఇది ఫైండ్ అవుట్ చేసినాం. ఏమేమి కలిపినాం మార్జిన్ కలిపినాం, రిజర్వ్ కలిపినాం. ఇది మొత్తం 8 క్రోర్స్‌లోకెళ్ళి మైనస్ చేస్తే మనకు 6.13 క్రోర్స్ వచ్చిందనమాట. సో, ద బ్యాంక్ గివ్స్ 8 క్రోర్స్. బ్యాంక్ ఓన్ మనీ యూజ్డ్ ఈస్ ఓన్లీ 6.13 క్రోర్స్. ఇట్లా రాయాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏం చూద్దాం చూడండి ఇక్కడ. ద ఎస్టిమేటెడ్ బిఫోర్ ట్యాక్స్ ఎల్ టు ద బ్యాంక్ ఫ్రమ్ దిస్ లోన్. సో, ఎస్టిమేటెడ్ బిఫోర్ అంటే మన బ్యాంకు ఎంత లాభం వచ్చింది ఒకవేళ ట్యాక్స్ కన్నా ముందు ట్యాక్స్ పడక ముందు. ఓకే. ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్ ద ఎస్టిమేటెడ్ బిఫోర్ ట్యాక్స్ ఇల్ టు ద బ్యాంక్ ఫ్రమ్ ద లోన్ బ్యాంక్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనమాట బిఫోర్ ట్యాక్స్. సో, దిస్ షోస్ రిటర్న్స్ ఆన్ బ్యాంక్స్ మనీ. సో, ఏదైతే ఇది ఏంటంటే క్వశ్చన్ దీంట్లో ఆన్సర్ ఏం ఇవ్వాలంటే మనము ఇప్పుడు 8 కోట్ల పైన వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చినాయని చెప్పేసి మనం ఈ ఆన్సర్ కనుక్కోవాలి. సో, ఏంది దీనికి లోన్ ఇన్కమ్ బై బ్యాంక్స్ ఫండ్ అవుట్లే ఇంటూ 100. సో, లోన్ ఇన్కమ్ ఎంత వాళ్ళకు 1.61% అని చెప్పాను కదా ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏంది బ్యాంక్స్ ఫండ్ ఎంత ఇన్వెస్ట్ చేసింది 6.13 ఇంటూ 100. సో, చేసుకుంటే ఎంత వస్తుంది 0.2626 వస్తుంది. సో, అది కన్వర్ట్ చేసుకుంటే 26.26 వస్తుంది. 26.26% అనమాట. ఓకే. ఇంత అనమాట. ఇదే అన్నమాట. జస్ట్ సింపుల్‌గా ఉంటది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి అర్థమైపోతది. ఓకే. క్వెషన్‌ని ఫస్ట్ అర్థం చేసుకోవాలా. కొన్ని వర్డ్స్ ఉంటాయి అర్థం కావు. మళ్ళీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఆలోచిస్తే వస్తాయి. సో, మీరు ఈ ప్రాబ్లమ్‌ని ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఒకవేళ మీ టెక్స్ట్ బుక్ గానీ, మెటీరియల్ గానీ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.